దయచేసి సర్పంచులు ఇందులో ఆశలు మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉంటున్నారు. రోజుల కిందట భార్యాభర్త గొడవ పడ్డ తర్వాత కోర్టుకి నన్ను ఎస్పీ దగ్గరకు వస్తుంది. ఇరవై ఓట్లు వేయించమను మన తెలంగాణ మల్లెపట్టలు అయితేనే ఇది ఎర్రరాములు ఒంగపూర్ అని భయపడతా ఉన్నారు. రవాణా జరిగిపోయినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు ఇంద్రాణి గారికి, రావణ గారికి, జిల్లా చైర్మన్ నమ్మక గారికి, అదేవిధంగా ఉదక్కూరి ప్రతి మండల అధ్యక్షులకు, అదేవిధంగా మండల ఎంపీలకు, పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు తోడాల గారికి, నా ముందున్న సర్పంచ్ సోదరి సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీజీ కళలైన స్వరాజ్యం రావాలనే ఉద్దేశంతో గ్రామాల దేశాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సర్పంచుల సహకారంతో వారు కళలైన స్వరాజ్యం సాధించడం, ఏ రాష్ట్రంలో సెంటర్ నుంచి ఎన్ని కంపెనీలు వచ్చినా మన శిశులాగా నిజవర్గం వచ్చేది. అంతకుముందున్న ప్రభుత్వాల్లో ఒక ఆదర్శ గ్రామం కావాలంటే ఏదో గంగదేవపల్లి ఇక్కడ వెళ్ళాడేవారు. కానీ మన మంత్రి గారు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత వారి ఆదేశాల మేరకు పోయిన
పీరియడ్లో మన పంచాయతీ శాఖ మంత్రి ఉన్నాడు. మొట్టమొదటిగా 2016లో మన రాష్ట్రంలోనే మన సిరిసిల్లలో 100% పైన గ్రామాలను ఏర్పరచడం జరిగింది. వారికి మంచి పేరెంట్స్ మన సిరిసిల్లలో వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ కొనగలిగినాం. అదేవిధంగా గ్రామంలో కంపోస్టెడ్ పల్లె ప్రకృతి వనాలు, రైతుల గ్రామం, ఇంకా చాలా కార్యక్రమాలు, క్రీడా ప్రాంగణం, ఇంకా హామీలు లేనటువంటి పనులు సర్పంచులు ఎంతో శ్రమించి చేయడం జరిగింది. అవంతా ఈ అంత కృషి అంతా ముఖ్యమంత్రి గారు చేసింది. వారు ముఖ్యమంత్రి గారు కావాలని సమాజం తప్పకుండా సాధించడం. అదేవిధంగా మంత్రి గారు కూడా ఎంతో సర్పంచులకు అదే గ్రామంలో అన్ని కార్యక్రమాల్లో మాకు ముందుకు తీసుకుపోయారు. కరోనా టైంలో కూడా సర్పంచులు మీ ఆదేశాల మేరకు కష్టపడి అన్ని రంగాల్లో కాపాడు. కాబట్టి అన్న మన పాలన మళ్ళీ రాబోతుంది, మేమంతా నిలబడి ఉంటాం. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టి తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు అధికారులు ఒక అవార్డు రావాలంటే పోటీ పడి తెలంగాణలో ఒక గ్రామాన్ని ముందే 6 నెలల ముందే 1 నెల ముందే అధికారులు గుర్తించి ఈ గ్రామంలో పనిచేయాలి అవార్డు అంతా ఉండే. ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ బిల్లు ఇచ్చినా కానీ సిరిసిల్లలో ఏ గ్రామానికి అయినా అధికారులకు ఎక్కడ తప్పదే పరిస్థితి లేకుండే. ఎందుకు దర్జాగా మీరు కూర్చుండి ఎక్కడికైనా వచ్చారు అధికారులను నిజ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే చాలా వరకు కేంద్రం నుంచి వచ్చే అధికారులు ఆగమిద్దామని ఎక్కడ తప్పు దొరుకుతాయి, ఎక్కడ ఇబ్బంది పెట్టడానికి ఎక్కడ తప్పు దొరికే పరిస్థితి లేదు. ఈ అంతా కారణమైన వారు సర్పంచులు, అదేవిధంగా మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. రానున్న రోజులు మీ అందరికీ ఏర్పడుతుంది. ఇంకా మన ప్రభుత్వం అదేవిధంగా మన భారత రాష్ట్రం వచ్చిన తర్వాత మన పాలనలో ఏమంటామని తెలుసుకుంటాను. జై తెలంగాణ, జై కేటీఆర్. వేదికపై ఆశీర్వైన పెద్దలు, గౌరవనీయులు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్నగారు బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు తోట ఆలయ్య గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణా రాఘవరెడ్డి గారు, సెస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ చిక్కాల రామారావు గారు, పవర్ లూమ్ అండ్ టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పెద్దలు గూడూరి ప్రవీణ్ గారు, వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన మన పార్టీ జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పేరు పేరున అందరికీ, సెస్ డైరెక్టర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచ్ సోదరిమణులు, సోదరులు, కొంతమంది జిరాక్స్లు కూడా ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మంచి సాంప్రదాయానికి తెరదీస్తూ, ముఖ్యంగా తెర కొద్దిసేపు ఆ సెల్ ఫోన్లు కొద్దిగా సైలెంట్గా పెట్టారు ప్లీజ్. ఇంకా ఒక్కల సెల్ ఫోన్లో వెలువెట్టి అందరినీ జరగబడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు ముగించుకుందాం. ఒక మంచి సాంప్రదాయానికి ఇవాళ నాంది పలుకుతూ ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేసినాం. చేయగానే ఆగన గారిని, అదేవిధంగా మన జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు తమ్ముడు మధు గారిని, వినోద్ కుమార్ గారిని, జెడ్పీ చైర్మన్ గారిని సంప్రదించినాం. ఎట్లుంటుంది జనరల్గా అందరూ పదవికి ఎక్కగానే దండలేస్తారు. పదవికి దిగిపోయేటప్పుడు కూడా ఒక దండ వేసి ఒక చాలా మంచిగా పనిచేసిన చెప్పిన కూడా ఉండాలి కదా. మన వాళ్ళకు మనమే పోవకపోతే ఎవరు పోగొడతాడు, మనం చెప్పుకోకపోతే మరి ఎట్లా అంటే మంచి ఆలోచన, మంచి సాంప్రదాయం. ఎందుకంటే టర్మ్ అయిపోతుంది 30 తారీఖు కాబట్టి ఈ లోపల మనం ఏం చేసినప్పుడు మంచిగా ఉంటుంది. తప్పకుండా సర్పంచులు చాలా గొప్పగా పనిచేసిందన్న మనం చేయాలని చెప్పి తోట ఆలోచన చెప్పారు. ముందు అందరికీ హృదయపూర్వకంగా గట్టిగా ఎందుకంటే ఇవాళ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏదో నాలుక చివరికి చెప్తలేదు, గుండె లోతులో చెప్తున్నాను. భారతదేశంలో ఇవాళ అద్భుతంగా పల్లెలు పనిచేసి గర్వించే స్థాయిలో తయారైనవి ఎక్కడున్నాయి భారతదేశం మొత్తంలో అంటే అది మా తెలంగాణ పల్లెలు అని చెప్పి ఆ తెలంగాణ పిల్లలు చాలా చేసి గర్వం. ఇదైతే నేను ఊరికే చెప్తలేదు. మీరు సరిగ్గా ఎన్నికై 5 ఏళ్ల కాలం, ఇంకో 10 రోజులు అయితే 5 ఏళ్ల కాలం పూర్తిగా వస్తుంది. పదవులు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వస్తాయి పోతాయి. ఎందుకంటే కేవలం శాశ్వతం కాదు, భూమి మీదే శాశ్వతం కాదు. పదవులు ప్రజలు గెలిపించినప్పుడు ఉంటాయి, కూడగొడుతూ ఉంటాయి. కానీ ఆ ఉన్న పదవి కాలంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పని చేసినామా, ప్రజలు యాదపెట్టుకునేటట్టు పని చేసినామా లేదా ప్రజలు తిట్టుకునేటట్టు పని చేసినామా, ఇది ముఖ్యం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇక్కడికి వచ్చిన మీ అందరూ చూస్తూ ఉన్నారు.
కేసీఆర్ గారు మన జరిగిన ఎన్నికల్లో మనకు అనుకోకుండా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేరు, మీకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ వాళ్ళ తెలంగాణ పల్లెల్లో ఉన్నది మీరు చూస్తున్నారు. పల్లెల్లో జనమే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా మందికి అర్థమవుతుంది. అట్లెట్లా అయిపోయా ఈ మాట నాకంటే ఎక్కువ మీరే ఇంటున్నారు. గ్రామాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, పెద్ద మనుషులు కానీ మాట్లాడుతున్న మాట వాస్తవమా కాదా మీకే తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పనిచేసింది కాబట్టి, ఉన్నప్పుడు పేదవాళ్ళు మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు రైతులను మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు ఊర్లు బాగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి, ఉన్నప్పుడు పట్టణాలు మంచిగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా కేసీఆర్ గారు ఇంకా కూడా ప్రతి వర్గము, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి యాడ్ చేసుకుంటా ఉన్నారు. 40 రోజులు అయిపోయాయి, 45 రోజులు అయిపోయాయి మన ప్రభుత్వం పోయి. కానీ ఇంకా నడుస్తున్నది చర్చ. అట్లా ఇప్పటికైనా ఎక్కడికైనా మొదలు అడిగేది మొదలు ఏమడుగుతున్నారు? ఎట్లున్నాడు సార్, ఎట్లున్నాడు, వాళ్ళు మంచిగా అయింది అయిపోయింది. మా ఆడబిడ్డతో కొంతమందితో కలిసి భోజనం చేసినాం. మా నాగపేట సర్పంచ్, కొంతమంది సర్పంచ్. మొదలు అడిగిన ప్రశ్న ఏంటంటే నన్ను కాలు మంచిగా అయిందా, సార్ ఎట్లున్నాడు, ఎప్పుడు వస్తాడు బయటికి అని అడిగింది. అడిగినాక రెండో ముచ్చట ఏముంది, ఇట్లా ఏం జరిగిందంటూ అని చెప్పి ఒకరినొకరు అనుకుంటాము. వాస్తవం ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు 1947లో మహాత్మా గాంధీ గారు గొప్ప మాట అన్నారు. స్వరాజ్యం వచ్చింది, ఇక సురాజ్యం రావాలి. అంటే స్వయం పాలన వచ్చింది, ఇక మంచి పరిపాలన, స్వపరిపాలన వచ్చింది, సుపరిపాలన కావాలి అనే మాట మహాత్మా గాంధీ గారు అన్నారు. అనడంతో పాటు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు వారు అంటే, భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, అంటే ఊర్లను మంచిగా చేయడమే మనం ఉన్నట్టున్న పెద్ద బాధ్యత అనే మాట 1947లో మహాత్మా గాంధీ గారు అన్నారు. ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. వాళ్ళు కూడా ఏం చేయలేదని నేను అనను, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసింది. కానీ వాస్తవం చెప్పాలి అంటే మన ఇదే తెలంగాణలో ఇదివరకు మనం ఆంధ్రప్రదేశ్లో కలిసిన నాడు ఒక పాట, ఒక కవి గారు రాసిన ఒక పాట ఒక ప్రభుత్వాన్ని దించేసి ఇంకో ప్రభుత్వాన్ని ఎక్కించింది. ఏం పాట యాదుకున్నది? పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పి ఒక పాట ఏదైతుందేనో ఆ పాట వినగానే మనుషుల గుండెలు ద్రవించే విధంగా, కరెక్టే కదా. పల్లె నిజంగా ఎట్లున్న పల్లె ఎట్లాయే, ఎట్లా ఉన్న పల్లె, ఎట్లా ఉన్న కులవృత్తులు ఎట్లయిపోయాయి, ఎట్లా ఉన్న చేతి వృత్తులు ఎట్లయిపోయాయి, ఎట్లున్న చెరువులు ఎట్లయిపోయాయి, ఎట్లా ఉన్న అందమైన పల్లె ఎట్లా నాశనం అయ్యాయి అనే ఒక భావన కలిగి ఆ ప్రభుత్వం మీద చిరాకు వచ్చి, ఆ ప్రభుత్వం మీద కోపం వచ్చి ఆ ప్రభుత్వాన్ని దించేసే పరిస్థితి ఒక్క పాట, పల్లె కన్నీరు పెడుతుంది అనే పాట ఆ రోజు ఒక ప్రభుత్వాన్ని దించేస్తే కారణం. ఇంకోటి నిజంగానే ఆ రోజు పల్లె అక్కడ ఉండేది. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మా సర్పంచ్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనవరాలు కూడా చెప్పుకుంటారు. ఏమని? మా ఊరు బాగు చేసింది ఎవరు తెలుసా మీకు? మా ఊళ్ళో ఫలానా కట్టింది ఏ రోజు తెలుసా మీకు? మా నాయన, మా తాత సర్పంచ్ ఉన్నప్పుడు, మా నాయనమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు కట్టింది అని గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే దిగిపోయిన తర్వాత భూమి మీదకి వెళ్ళి పోయిన తర్వాత మిగిలేదు కదా. అందరం మొత్తం భూమి మీదకి వెళ్ళి, కానీ బతుకుడు ఎట్లా బతుకుతామంటే నీళ్లు పుట్టాయి, ఎప్పటికీ మనమే ఉంటాం. మనం మించినోడు ఎవరు లేడంటే బతుకుతాం. కానీ అందరం ఎక్స్పైరీ డేట్తోనే వస్తాం. అందరం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన పైకి వెళ్ళి బెల్లు కొట్టగానే బయలుదేరాలి, అది పక్క. కానీ దయచేసి నేను కోరేది ఏంటంటే, ఉన్నప్పుడు పదవి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేదే ముఖ్యమైన మాట. ఇవాళ మీరు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా గొప్పగా ఒక సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇలా గర్వంగా చెప్పవచ్చు. నేను శాసనసభలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా చెప్పిన, ఆ తర్వాత ఒక సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానంలో కూడా చెప్పిన. నేను సవాల్ చేసిన ఇతర పార్టీల నాయకులు, భారతదేశంలో ఉండే ఇతర రాజకీయ పార్టీల నాయకులు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రమ్మంటారో ఎక్కడికి వస్తాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ప్రతి పల్లెలో నర్సరీ ఉన్న పల్లె ఉందా? ప్రతి పల్లెలో ట్రాక్టరు, టాంకరు, ట్రాలీ ఉన్న పల్లె ఉందా? ప్రతి పల్లెలో డంప్ యార్డ్ ఉన్న పల్లె ఉందా? ప్రతి పల్లెలో సంస్కారవంతంగా వైకుంఠ ధామం కట్టిన పరిస్థితి ఉందా? ప్రతి పల్లెలో ఒక క్రీడా ప్రాంగణం ఉన్న పరిస్థితి ఎక్కడైనా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూపెడతారా? 76 ఏళ్లలో మొట్టమొదటిసారి గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం తెలంగాణ బిడ్డలు.
ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం. 2018 సంవత్సరంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం. దానిలో భాగంగా కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 1858 గిరిజన ఆవాసాలు, తాండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మా గిరిజన బిడ్డలు పెద్ద ఊరి కింద ఒక వీర్నపల్లి కిందనే 9 తాండాలు ఉన్నాయి. ఒక్క వీర్నపల్లి గ్రామ పంచాయతీ కింద. ఆ సోదరులందరూ ఆనాడు వినోద్ కుమార్ గారి ఆదర్శ గ్రామం కింద ఆయన దత్తత తీసుకున్నాడు వీర్నపల్లిని. దాని కిందనే 4 తాండాలు. కానీ వాటిలో కూడా స్వయం